ఇక థర్డ్ టాపిక్ చూసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారుతుంది. అన్ని వర్గాలు ఇప్పటికీ రోడ్డెక్కారు. యూరియా కొరతతో రైతులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇలా నిరుద్యోగులకు నోటిఫికేషన్ నిలిచిపోయాయి. తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ కాబోతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం వల్ల బీపీఎల్ కుటుంబాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్యశ్రీ ప్రయోజనం ఇప్పటివరకు నెరవేరలేదు. ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోవడం వల్ల పేద రోగులు అల్లాడుతున్నారు. పెండింగ్ బకాయిలు క్లియర్ చేయకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని కరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఆసుపత్రుల బకాయిలను వెంటనే చెల్లించాలని, బీపీఎల్ కుటుంబాలకు నిరంతర ఆరోగ్యశ్రీ సేవలు హామీ ఇవ్వాలని, ఆసుపత్రి ప్యాకేజీలను సవరించాలని ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మరియు ప్రైవేట్ హాస్పిటల్, ఇంటర్కమ్ హాస్పిటల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు పనిచేస్తున్నామన్నట్టు కూడా ప్రైవేట్ యాజమాన్యం అల్టిమేటం జారీ చేశారు. దీనికి తోడుగా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో కూడా రేపటి నుండి ఆరోగ్యశ్రీ సేవలు ఉండయి అని కూడా ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడికి వైద్యం శాపంగా మారిందని తెలుసుకుంటూ అప్పటికే ప్రజలకు అర్థమవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కేసీఆర్ ప్రజలకు ఆరోగ్య సేవలో పెద్దపీట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మరియు మినిస్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి ఇప్పటికే అధికారులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చుకున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా పోతుందని కూడా ఇప్పటికే ప్రజలు కానీ మరి ప్రైవేట్ యాజమాన్యం కానీ ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని కూడా ఇప్పటికే వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతిసారి 200 కోట్లు రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తుందని కూడా ఇప్పటికే ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ ఈ రోజు రాత్రి వరకు కనుక ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా రేపు ఉదయం నుండి మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు పనిచేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు 14,000 కోట్ల బకాయిలు కూడా ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి. అంటే గతంలో ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన డైరెక్టర్ ఉంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ 100 కోట్ల అట్లా విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ అరవింద్.